దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగనంపూడి టోల్గేట్ వద్ద 112 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగర టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో అగనంపూడి టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అనకాపల్లి నుంచి గాజువాక వైపు వెళ్తున్న ఒక ఆటోలో 112 కేజీల గంజాయి కారు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఆటో, ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అల్లూరు జిల్లా జి మాడుగలకు చెందిన పాల్, దినకర్, హనుమాన్తో పాటు మైనర్ బాలిక ఉన్నట్లు గుర్తించి వారందరినీ అరెస్టు చేసినట్లు ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ మల్లేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడి హనుమాన్, గోసరి పాల్, దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైక్, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడగ నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు